నేచురల్ ఐస్ క్రీమ్. పక్షుల గ్రామం. మే నెల మండుటెండలు. ఈ ఎండలకి ఉపశమనం కలిగించడానికి తుని పిచ్చుక ఊరి మధ్యలో ఒక అందమైన ఐస్ క్రీం బండి పెట్టింది. దానిమీద తుని నేచురల్ ఫ్రూట్ ఐస్ క్రీమ్స్, స్వచ్ఛమైన పాలు, పండ్లతో చేసినవి అని బోర్డుంది. బండి పక్కనే ఒక చిన్న గొడుగు కూడా పెట్టింది. తుని పిచ్చుక గట్టిగా అరుస్తూ, రండి రండి, చల్లని ఐస్ క్రీం, మామిడి పండు, స్ట్రాబెర్రీ, సీతాఫలం అన్ని స్వచ్ఛమైన పండ్లతో పాలల్లో కలిపి చేసినవి. రంగులు లేవు, కల్తీ లేదు. ఎండని జయించే అమృతం. గొంతులో జారితే చల్లదనం గ్యారంటీ. బుజ్జి పిచ్చుక గంట కొడుతూ, అవునాంటీ, మా అమ్మ ఉదయాన్నే లేచి పండ్లు కోసి పాలు కాచి మరీ చేసింది. నిన్న రాత్రంతా మేము పండ్లు మెత్తగా రుబ్బాము. అసలు శిశులైన టేస్ట్. ఒక్కటి తింటే ఇంకొకటి కావాలంటారు. ఊరి పక్షులన్నీ ఎండకి తాళలేక చెమటలు తుడుచుకుంటూ తుని బండి దగ్గరకొచ్చాయి. మహిగ్రద్ద ఆయాసపడుతూ, అబ్బా, ఈ ఎండకి నా బట్టతల మాడిపోయి ఆమ్లెట్ వేసుకునేలా ఉంది తుని. తొందరగా నాకు ఒక మామిడి పండు ఐస్ క్రీమ్ ఇవ్వు, నా గొంతు ఎండిపోతుంది. ఇదిగోండి మహిగారు, అసలైన బంగినపల్లి మామిడి పండ్ల గుజ్జుతో చేశాను. ఇందులో పంచదార తక్కువ, పండ్ల తీపి ఎక్కువ. మహిగ్రద్ద ఒక పెద్ద కొరుకుడు కొరికి కళ్ళు మూసుకొని ఆస్వాదిస్తూ, ఓహో, అద్భుతం. నోట్లో పెట్టుకోగానే వెన్నలా కరిగిపోతుంది. పండ్ల ముక్కలు కూడా పంటి కింద భలే తగులుతున్నాయి. అసలు పండు తింటున్నానా లేక ఐస్ క్రీమ్ తింటున్నానా అని డౌట్ గా ఉంది. దీని టేస్ట్ సూపర్. లూసీ పౌరం రెక్కలతో విసురుకుంటూ, తుని, నాకు స్ట్రాబెర్రీ ఇవ్వు. ఈ ఎండలకి నా చర్మం రంగు తగ్గిపోతుంది. ఈ స్ట్రాబెర్రీ తింటే మళ్ళీ పింక్ గా గ్లో వస్తుందేమో చూస్తాను. వావ్, ఎంత కమ్మగా ఉందో. అసలు సిసలైన స్ట్రాబెర్రీ రుచి. పట్నంలో కూడా ఇలాంటి ఐస్ క్రీమ్ దొరకదు. మా బన్నుగాడికి సీతాఫలం ఐస్ క్రీమ్ ఇవ్వు. వాడు ఎండకి వాడిపోయిన ఆకులా తయారయ్యాడు. ఇది తింటే కొంచెం ఎనర్జీ వస్తుంది. క్షణాల్లో తుని పిచ్చుక తెచ్చిన నేచురల్ ఐస్ క్రీంలన్నీ అమ్ముడుపోయాయి. జనం ఆమె ఐస్ క్రీం రుచికి ఫిదా అయిపోయారు. రేపు కూడా తప్పకుండా తీసుకునిరా తుని అని చెప్పి వెళ్లారు. పక్కింటి చిచ్చుకాకి తన కిటికీలో నుండి ఇదంతా గమనిస్తోంది. ఆమె కళ్ళు అసూయతో రంగులు మారుతున్నాయి. పక్కనే చిన్నుకాకి ఉన్నాడు. మరే చిన్నగా, చూసావా ఆ తుని బిజినెస్? బండి పెట్టిన అరగంటలోనే డబ్బా నిండిపోయింది. అందరూ దాన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. రేపటికల్లా అది మెడలో కొత్త బంగారు గొలుసు వేసుకున్న ఆశ్చర్యమే లేదు. అవునమ్మో, ఆంటీ ఐస్ క్రీమ్ భలే టేస్టీగా ఉందట. పండ్ల ముక్కలు కూడా ఉన్నాయట. నేను కూడా నా పిగ్గీ బ్యాంక్ పగలగొట్టి వెళ్ళి కొనుక్కుంటాను. చిచ్చుకాకి తల మీద ఒక్కటి మొట్టి, వెదవా, పక్కింటి వాళ్ళకి డబ్బులు ఇస్తావా? నా పేరు చిచ్చుకాకి. దానికి పోటీగా నేను కూడా రేపటి నుండి ఐస్ క్రీమ్ బండి పెడతాను. ఆ తుని బండి మూతపడాల్సిందే. జనాలు నా బండి ముందు క్యూ కట్టాల్సిందే. అమ్మో, ఐస్ క్రీమ్ చేయాలంటే పాలు పండ్లు కొనాలి కదా. వాటికి చాలా ఖర్చు అవుతుంది. మనకంత బడ్జెట్ లేదు కదా. అయినా నీకు ఐస్ క్రీమ్ చేయడం రాదు కదా. అక్కడే ఉందిరా నా మాస్టర్ మైండ్. పండ్లు కొంటే లాభం ఏమొస్తుంది? నేను స్మార్ట్ ఐస్ క్రీమ్ చేస్తాను. నా దగ్గర ఒక కిరాక్ ప్లాన్ ఉంది. కేవలం నీళ్లు, పంచదార, రంగుల సీసాలు ఉంటే చాలు. నేను బెస్ట్ ఐస్ క్రీమ్స్ చేస్తాను. చిన్నుకాకి ఆశ్చర్యంగా, రంగులు అంటే పండ్లు లేకుండా పండ్ల ఐస్ క్రీమా? జనాలు కనిపెట్టయ్యారు. అవును, జనాలు ఎప్పుడు రంగు చూసి మోసపోతారు. నా ఐస్ క్రీమ్ నియాన్ కలర్స్ లో మెరిసిపోతాయి. ఎరుపు రంగు వేస్తే స్ట్రాబెర్రీ, ఆకుపచ్చ రంగు వేస్తే యాపిల్. చూడగానే కళ్ళు చెదిరిపోవాలి. రంగు నీళ్ళని ఫ్రిడ్జ్ లో గడ్డ కట్టిస్తే అదే చిచ్చోస్ స్పెషల్ పాప్కల్స్. నా మార్కెటింగ్ ముందు ఆ తుని నిలబడలేదు. మరుసటి రోజు ఉదయం తుని పిచ్చుక బండి పక్కనే చిచ్చుకాకి ఒక పెద్ద బండి పెట్టింది. దానిమీద పెద్ద పెద్ద గొడుగులు, పగలు కూడా వెలిగే కలర్ లైట్లు పెట్టి హడావడి చేసింది. బోర్డు మీద చిచ్చూస్ రెయిన్బోస్ మ్యాజిక్ ఐస్ క్రీమ్స్, రంగుల ప్రపంచం, ఇవి విదేశీ టెక్నాలజీతో చేసినవి అని రాసుంది. చిచ్చుకాకి, హలో పక్షులరా, పాతకాలం పండ్ల ఐస్ క్రీంలు బోర్ కొట్టాయా? పండ్ల ముక్కలు పంటికి అడ్డు తగులుతున్నాయా? అయితే రండి, చిచ్చోస్ రెయిన్బోస్ మ్యాజిక్ నా ఐస్ క్రీమ్స్ చూడండి. బ్లూ, గ్రీన్, పింక్, పర్పుల్, కళ్ళు చెదిరే రంగులు. చీకట్లో కూడా ఇవి మెరుస్తాయి. ఒక్కడు తింటే స్వర్గమే. నిజంగానే చిచ్చు బండి మీదున్న ఐస్ క్రీంలు భలే కలర్ఫుల్ గా మెరిసిపోతున్నాయి. ముదురు నీలం, చిలుక పచ్చ, గులాబీ రంగుల్లో నిగనిగలాడుతున్నాయి. పిల్లలకి ఆ రంగులు భలే నచ్చేశాయి. అటుగా వెళ్తున్న లూసీ పౌరం, చోటు చిలుక ఆ రంగులు చూసి ఆకర్షితులయ్యారు. వావ్ చిచ్చు, నీ ఐస్ క్రీమ్స్ ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో. ఆ బ్లూ కలర్ ఐస్ క్రీమ్ చూడ్డానికి డైమండ్ లా ఉంది. నా డ్రెస్ కి మ్యాచింగ్ లా ఉంది. నాకదొక్కటివ్వు. నాకు ఆ గ్రీన్ కలర్ దివ్వు చిచ్చు, చూడ్డానికి ఎంత బాగుందో. అసలు ఇంత మంచి కలరు ఏ పండుగ వస్తుందో కదా. నాకు ఆ నియాన్ పింక్ కలర్ది కావాలంటే అది నా ఫేవరెట్ కలరు.
చిచ్చుకాకి గర్వంగా డబ్బులు తీసుకుంటూ తీసుకోండి నా టాలెంట్ ముందు అతని న్యాచురల్ ఐస్ క్రీమ్ ఎంతగా పనికిరాదు. నాది ఎక్స్పోర్ట్ క్వాలిటీ. లూసీ పావురం ఆశగా ఆ బ్లూ కలర్ ఐస్ క్రీమ్ ని నోట్లో పెట్టుకుని చప్పరించింది. 1 సెకను, 2 సెకండ్లు. లూసీ పావురం ముఖం అష్టవంకర్లు తిరిగింది. ముఖంలో రంగులు మారాయి. థు, ఏంటిది? ఇదేం ఐస్ క్రీమ్? ఇది అచ్చం నేను బట్టలు ఉతికే సబ్బులా ఉంది. కనీసం పాలు లేవు, పండ్ల రుచి లేదు. ఉట్టి పంచదార నీళ్లు, రంగు, పైగా గొంతులో కీరుకుపోతోంది. చోటు చిలుక గ్రీన్ ఐస్ క్రీమ్ తిని ఉమ్మేస్తూ దగ్గుతూ, బాబాయ్ ఇది దగ్గు మందులా ఉంది చిచ్చు. నా గొంతులో మంట పుడుతుంది. ఇందులో ఏం కలిపావే? నా గొంతు మొత్తం క్లీన్ అయిపోయినట్టుంది, కానీ టేస్ట్ ఘోరంగా ఉంది. బన్ను చిలుక ఏడుస్తూ, మమ్మీ ఈ పింక్ ఐస్ క్రీమ్ భలే చేదుగా ఉంది. నా నాలుక చూడు, మొత్తం పింక్ గా మారిపోయింది. నేను రాక్షసుడిలా అయిపోయాను. లూసీ పావురం అద్దంలో చూసుకుని, అమ్మో నా నాలుక బ్లూ కలర్ లోకి మారిపోయింది. నేను గ్రహాంతర వాసిలా ఉన్నాను. ఎవరైనా చూస్తే నన్ను పట్టుకుని జూలో వేస్తారు. అందరికీ వాళ్ళ నాలుకలు వాళ్ళ తిన్న ఐస్ క్రీం రంగులోకి మారిపోయాయి. అక్కడికి ఊరి పెద్ద మహీగ్రద్ద, డాక్టర్ కుహుబాతు వచ్చారు. వాళ్ళ రంగుల నాలుకల్ని చూసి షాక్ అయ్యారు. ఏంటి ఇక్కడ గొడవ? లూసీ, నీ నాలుక ఎందుకు బ్లూగా ఉంది? ఏమైనా పెన్ ఇంక తాగావా ఏంటి? బన్నుగాడి నాలుక పింక్గా ఉందేంటి? మహీగారు, ఈ చిచ్చు నన్ను మోసం చేసింది. కలర్ఫుల్ గా ఉందని కొంటే సబ్బు నీళ్లు, కెమికల్ రంగులు వేసి గడ్డ కట్టించి ఇచ్చింది. టేస్ట్ చాలా వరస్ట్ గా ఉంది. నా అందమంతా పాడైపోయింది. కుహుబాతు ఆ ఐస్ క్రీమ్ ని ముక్కు దగ్గర పెట్టుకుని పరీక్షించి, అమ్మా ఇది ఫుడ్ కలర్ కూడా కాదు, బట్టలకి వేసే చాలా చీప్ క్వాలిటీ రంగు. ఇది తింటే కడుపు నొప్పి, ఇన్ఫెక్షన్ గ్యారంటీగా వస్తాయి. చిచ్చు, నువ్వు జనాల ప్రాణాలతో ఆడుకుంటున్నావా? డాక్టర్ గా చెప్తున్నా, ఇది తింటే కడుపులో పేగులు కూడా రంగులు పులుముకుంటాయి. చిచ్చుకాకి కంగారు పడుతూ కవరింగ్ చేస్తూ, అయ్యో మీకు టేస్ట్ తెలియదు మహిగారు, ఇది మోడర్న్ ఫ్లేవర్. నేను దీనికి బ్లూబెర్రీ సబ్బు మిక్స్ అని పేరు పెట్టాను. కొత్తగా ట్రై చేద్దామని. ఇప్పుడు ప్రపంచం అంతా రంగుల వెనక పరిగెడుతోంది కదా. మహీగ్రద్ద కోపంగా, షో హాపుని కట్టుకథలు. రంగులు వేసి నీళ్లు అమ్ముతావా? చూడ్డానికి ఎంత కలర్ఫుల్ గా ఉంటే మాత్రం ఏంటి? అందులో నాణ్యత, రుచి, ఆరోగ్యం ఉండాలి కదా. తుని ఐస్ క్రీమ్ చూడు, రంగులు లేకపోయినా పండ్ల సహజమైన రుచితో ఎంత కమ్మగా ఉందో. ముందు అందరి డబ్బులు వెనక్కివ్వు, లేకపోతే నీ బండిని చెరువులో పడేస్తాను. నేను రాత్రే చెప్పానమ్మా, ఉట్టి నీళ్ళలో రంగులు కలిపితే ఎవరైనా ఇట్టే కనిపెట్టేస్తారు అని. నీకు డబ్బులు ఆశ ఎక్కువైపోయింది. ఇప్పుడు చూడు, జనాలు నిన్ను కొట్టేలా ఉన్నారు. చిచ్చుకాకి ఏడుస్తూ డబ్బులు వెనక్కిస్తూ, సారీ మహిగారు, సారీ లసే. నాకు డబ్బుల మీద ఆశతో అలా చేశాను. పండ్లు కొనడానికి పిసినర్తనం పడి ఈ రంగుల ఐడియా వేశాను. నన్ను క్షమించండి. తుని పిచ్చుక నవ్వుతూ, చూసావా చిచ్చు, వ్యాపారం అంటే బయట కనిపించే రంగు కాదు, లోపలుండే నిజాయితీ. న్యాచురల్గా స్వచ్ఛంగా చేసే వంట ఎప్పటికీ నిలబడుతుంది. రంగులు మాయాజాలం ఒక్కరోజే పనిచేస్తుంది. ఆరోగ్యాన్ని పాడు చేసే ఏది ఎక్కువ కాలం మనలేదు. తుని, నాకు త్వరగా ఒక న్యాచురల్ స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ ఇవ్వు. ఈ కెమికల్ టేస్ట్ పోవాలంటే నీ అసలైన పండ్ల రుచి నా నోట్లో పడాల్సిందే. నా బ్లూ నాలుక చూసి నాకే భయమేస్తుంది. అందరూ చిచ్చు బండి వదిలేసి తుని బండి దగ్గరికెళ్లారు. తుని అందరికీ తన న్యాచురల్ ఫ్రూట్ ఐస్ క్రీమ్ ఇచ్చింది. అవి తిన్నాక వాళ్ళ నాలుకల మీద ఉన్న కెమికల్ రంగులు కొద్దిగా పోయి చేతి రుచి కూడా మాయమైపోయింది. ఓహో, ఇప్పుడు ప్రాణం లేచొచ్చింది. అసలైన రుచి అంటే ఇదే. చిచ్చు, నీ రంగుల ఐస్ క్రీమ్స్ అన్ని తీసుకుని వెళ్ళి చెత్తలో పారాయి, లేకపోతే ఆ రంగులకి నేల కూడా పాడైపోతుంది. చిచ్చుకాకి నిరాశగా, నా కర్మ కాలిపోయింది. నా కెమికల్స్, నా రంగులు, నా ఐడియాలు అన్ని వేస్ట్ అయ్యాయి. ఇక జన్మలో షార్ట్ కట్ లో వ్యాపారం చేయను. రేపటి నుండి నేను కూడా తుని దగ్గరే ఐస్ క్రీమ్ కొనుక్కొని తింటాను. ఈ బ్లో నాలుగు పోవాలంటే నేను న్యాచురల్ ఐస్ క్రీమ్ తినాల్సిందే. అమ్మ తుని, నాకు కూడా ఒకటి ఇవ్వు తల్లి. అందరూ పగలబడి నవ్వారు. ఎండాకాలంలో తుని పిచ్చుక న్యాచురల్ ఐస్ క్రీమ్స్ ఊరందరికీ చల్లదనాన్ని, ఆరోగ్యాన్ని పంచాయి. చిచ్చుకాకి మాత్రం తన వంకర బుద్ధి వల్ల రంగుల గుణపాఠం ఎదురైంది. ఈ కథలోని నీతేంటంటే, పైకి ఆకర్షణీయంగా కనిపించే ప్రతిదీ మంచిది కాదు. స్వచ్ఛత, నాణ్యత, నిజాయితీలే ఎప్పటికీ నిలబడతాయి. రాత్రి 8 గంటలవుతుంది. పగలు కొట్టిన ఎండకి చెట్ల తోడలు, గూళ్ళు అన్నీ ఓవెన్లా కాలిపోతున్నాయి. లోపల ఒక్క నిమిషం కూడా ఉండలేక పక్షులన్నీ ఆరు బయట ఉన్న విశాలమైన బండరాయి దగ్గరికి చేరుకున్నాయి. మహీగ్రద్ద తన రెక్కలతో విసురుకుంటూ, అబ్బబ్బబ్బా, ఈ రోజు గాలి కూడా స్తంభించిపోయింది. నా గూటిలో పడుకుంటే ఒక్కపోతకి నా బట్టతల మాడిపోయేలా ఉంది. ఈ బట్టతల మీద ఎవరైనా గిన్నె పెడితే నీళ్లు కూడా మరిగిపోయి టీ కాసుకోవచ్చు. ఈ రాత్రికి అందరం ఇక్కడే ఆరు బయట ఆకాశం కింద పడుకుందాం. ఇక్కడైతే చల్లటి గాలి వస్తుంది.
అవును మహి గారు, మీరు చెప్పింది కరెక్టే. గూట్లో ఉంటే ఊపిరి ఆడడం లేదు. నేను నా బుజ్జి పాప కోసం కొన్ని చల్లటి వేపాకులు తెచ్చి ఇక్కడే పరుపులా వేస్తాను. ఆ చేదు వాసనకి దోమలు కూడా రావు. అమ్మో, నేల మీద పడుకుంటే నా తెల్లటి ఈకలకు దుమ్ము అంటుకుంటుంది కదా తుని. నేను నా కోసం మెత్తటి చామంతి పూల రెక్కలు తెచ్చుకున్నాను. వాటి మీద పడుకుంటే నా బ్యూటీ స్లీప్ పాడవదు. పైగా నా చర్మానికి మంచి పూల వాసన వస్తుంది, పడుతుంది కూడా. అల్లోసే, రాత్రిపూట చీకట్లో ఎవరో నీ అందం చూడరు, పడుకో. గాలికి ఆ పూల రెక్కలు ఎగిరిపోతే అప్పుడు నేల మీద పడుకోవాలి. అయినా ఆరు బయట పడుకునేటప్పుడు చెవుల్లో దూదు పెట్టుకోండి, చీమలు పురుగులు వెళ్తాయి. మా పన్నుగడికి ఆరు బయట పడుకోవడం అంటే కొంచెం భయం. ఆకాశంలో నక్షత్రాలను చూసి అవి కింద పడతాయంటాడు. అవును మమ్మీ, నిన్న ఒక నక్షత్రం కింద పడడం నేనే చూశాను. అది నా నెత్తి మీద పడితే నాకు బొప్పి కట్టోంది కదా, అప్పుడు డాక్టర్ అంటే ఇంజెక్షన్ వేస్తుంది. మహీగ్రద్ద నవ్వుతూ, అవి మన మీద పడవలే బన్ను, అవి చాలా దూరంలో ఉంటాయి. అందరూ సైలెంట్ గా పడుకోండి, హాయిగా గాలొస్తుంది. సరిగ్గా అప్పుడే ఒక పెద్ద పసుపు రంగు స్పాంజ్ని లాక్కుంటూ చిచ్చుకాకి ఆమె కొడుకు చిన్నుకాకి అక్కడికొచ్చారు. ఆ స్పాంజ్ చాలా లావుగా పరుపులాగా ఉంది. దాని నుండి నీళ్లు కారుతున్నాయి. వీళ్ళిద్దరూ దాన్ని మోయలేక ఆయాసపడుతున్నారు. జరగండి జరగండి, విలేజ్ విఐపి వస్తోంది. మీరంతా వేపాకులు పూల రెక్కలు అంటూ పాతకాలం పద్ధతులు వాడుతున్నారు. నా ప్లాన్ చూడండి. ఇంపోర్టెడ్ వాటర్ బెడ్. ఏంటి చిచ్చు, ఆ పసుపు రంగు పరుపు దాని నుండి నీళ్లు కారుతున్నాయేంటి? ఎక్కడైనా మురికి కాలువలో ముంచి తెచ్చావా ఏంటి? చిచ్చుకాకి గర్వంగా. సర్ప్రైజా, సైన్సా? పట్నంలో మహారాజులు ధనవంతులు అందరూ ఇలాంటి వాటర్ బెడ్స్ మీదనే పడుకుంటారు. దీని పేరు మెమరీ ఫోమ్ కూలింగ్ మ్యాట్రస్. నేను దీన్ని పక్క ఊరి వాగు దగ్గర నుండి స్పెషల్గా తెచ్చానులే. దీన్ని నీళ్ళల్లో ముంచి తెచ్చాను. దీని మీద పడుకుంటే ఏసీలో పడుకున్నట్టే ఉంటుంది. నా బాడీ అంతా కూల్ అయిపోతుంది. చిన్నుకాకి అనుమానంగా ముక్కు మూసుకుంటూ, అమ్మో, నాకు ఈ ప్లాన్ అస్సలు నచ్చలేదు. అది వాటర్ బెడ్ లో లేదు, ఎవరో బట్టలు ఉతుక్కునే స్పాంజ్ గడ్డలో ఉంది. పైన దాని నుండి బట్టల సబ్బు వాసన వస్తోందమ్మా. ఇషా నార్మైరా, నువ్వు ఎప్పుడు నా టాలెంట్ని అనుమానిస్తున్నావో. అది సబ్బు వాసన కాదు, బ్లావెండర్ పర్ఫ్యూమ్ వాసన రా. అది నా పక్కన పడుకో. చిచ్చు, చిన్ను చెప్పేది విను. తడి స్పాంజ్ మీద పడుకుంటే చలికి జలుబు చేస్తుంది. పైగా ఆ నీళ్ల వల్ల బండ్రాయి అంతా జారుడుగా మారుతుంది. దయచేసి మామూలుగా పడుకోండి. నా దగ్గర ఇంకా వేపాకులున్నాయి, ఇస్తాను. నీ వేపాకులు నీ దగ్గరే ఉంచుకోతున్నాయి. నా ఏసీ బెడ్ వాల్యూ నీకు తెలీదు. మీరంతా ఒక పొతలో ఏడవండి, నేను మాత్రం హాయిగా గుర్రు పెట్టి నిద్రపోతాను. రాత్రి 10 గంటలు. అందరూ తమ తమ పరుపుల మీద పడుకున్నారు. తుని పెట్టిన వేపాకుల వాసనకి దోమలు ఎవరి దరిదాపుల్లోకి రాలేదు. ఆరు బయట గాలికి అందరూ హాయిగా నిద్రపోతున్నారు. కాని వాటర్ బెడ్ మీద ఉన్న చిచ్చుకాకి పరిస్థితి మాత్రం విచిత్రంగా తయారైంది. చిచ్చుకాకి చిన్నుకాకి ఆ స్పాంజ్ మీద అటు ఇటు దొర్లుతున్నారు. వాళ్ళు దొర్లిన ప్రతిసారి ఆ స్పాంజ్ లోపల మిగిలి ఉన్న బట్టల సబ్బు నురగ రావడం మొదలైంది. చుప్ చుప్ అని ఆ స్పాంజ్ నుండి శబ్దాలొస్తున్నాయి. అమ్మో, ఏంటిది? నా ఈకల నిండా ఏదో తెల్లటి జిగురు అంటుకుంటోంది. ఒక్క పూత పోయి ఇప్పుడు స్నానం చేస్తున్నట్లుంది. నాకు గడ్డం మీసాలు వచ్చినట్టు నురగ వస్తుంది. నేను శాంటా క్లాస్ లా మారిపోయాను. అది ఏసీ గాలికి వచ్చిన మంచురా చిన్నుగా. మంచు కురుస్తోంది, ఎంజాయ్ చెయ్యి. ఇది 5 స్టార్ హోటల్ బెడ్ బాత్ ట్రీట్మెంట్ రా. దీనికి బయట వేలు ఖర్చు అవుతుంది, మనకి ఫ్రీగా వస్తుంది. ఈ మంచుతో రేపు ఉదయం స్నో మ్యాన్ చేద్దాం. మరో అరగంట గడిచింది. వాళ్ళ ఆ స్పాంజ్ మీద పడుకొని అటు ఇటు కదలడం వల్ల స్పాంజ్లోని సబ్బంతా బయటకొచ్చి పెద్ద పెద్ద బుడగలు గాలిలోకి లేవడం మొదలయ్యాయి. చిచ్చుకాకి చిన్నుకాకి ఒళ్లంతా ఇప్పుడు దట్టమైన తెల్లటి సబ్బు నురుగు కప్పబడిపోయింది. వాళ్ళిద్దరూ అచ్చం 2 తెల్లటి మేఘాల్లా మారిపోయారు. చిచ్చుకాకి నిద్రలో కదులుతూ, అబ్బబ్బా, ఈ పరుపు మరి మెత్తగా ఉంది, నేను గాలిలో తేలిపోతున్నట్టుంది. ఆరు బయట వీస్తున్న గాలికి ఆ సబ్బు పుడుగలు ఎగురుతూ వెళ్లి లూసీ పౌరం ముఖం మీద పట్టాయి. ఫట్ ఫట్ అని బుడగలు పగిలాయి. లూసీ పౌరం ఉలిక్కిపడి లేచి కళ్ళు తుడుచుకుంటూ, ఏంటిది, వర్షం పడుతోందా? నా కళ్ళు మండుతున్నాయి, సబ్బు వాసనొస్తుంది. లూసీ పక్కకు తిరిగి చూసింది. అక్కడ 2 పెద్ద తెల్లటి నురగ ఆకారాలు కదులుతూ కనిపించాయి. వాటి నుండి బుడగలు గాలిలోకి ఎగురుతున్నాయి. ఆ చీకట్లో అవి చూడడానికి దయ్యాల్లా ఉన్నాయి. అమ్మో, ఏంటిది? దయ్యం! తెల్లటి బుడగల దయ్యం వచ్చింది, కాపాడండి. దీనికి కళ్ళు లేవు, ముక్కు లేదు, కేవలం తెల్లటి ఆకారం. ఇది మనల్ని మింగేయడానికి వచ్చిన స్నో రాక్షసుడు. లూసీ అరుపులకి
అందరూ నిద్రలేచారు. అందరూ ఆ తెల్లటి ఆకారాన్ని చూసి భయపడ్డారు. బాబాయ్, మహిగారు, అదేదో ఏలియన్లా ఉంది. అదిగో దాని చేతులు కూడా కదులుతున్నాయి. మనల్ని లాక్కెళ్ళిపోతుందేమో. నోట్లో నుంచి బుడగలు కూడా వదులుతుంది. మమ్మీ, నేను అప్పుడే చెప్పాను నక్షత్రాలు కింద పడతాయని. ఇదిగో ఆ నక్షత్రం దయ్యంలా మారింది. నాకు భయంగా ఉంది. నన్ను కాపాడు. అందరూ ధైర్యంగా ఉండండి. దయ్యం లేదు, ఏలియను లేదు. ఆ బుడగలేంటో నాకు అనుమానంగా ఉంది. ముందు బన్ను టార్చ్ లైట్ వెయ్యి, ఏంటో చూద్దాం. బన్ను టార్చ్ లైట్ వేశాడు. ఆ లైట్ వెలుతురులో ఆ నొరగ చిచ్చుకాకి ముక్కు, చిన్నుకాకి కాలు మాత్రమే నల్లగా కనిపిస్తున్నాయి. అప్పుడప్పుడు పెద్ద పెద్ద సబ్బు పొడుగలు గాలిలోకి లేస్తున్నాయి. తుని పిచ్చుక నవ్వాపుకుంటూ, మహిగారు, అది ఏలియన్ కాదు, మన విలేజ్ వీఐపీ చిచ్చుకాకి ఏసీ వాటర్ బెడ్ మీద పడుకొని వాషింగ్ మిషన్లా బట్టల్లా ఉతికేయబడింది. ఆ నురుగ చూసారా ఎంతొచ్చిందో? అయ్యో పాపం, ఆ స్పాంజ్లో సబ్బు ఉండిపోయినట్టుంది. వీళ్ళు కదిలిన కొద్దీ నురగ పెరిగిపోయి అచ్చం స్నోమ్యాన్ లాగా తయారయ్యారు. చిచ్చుకాకి ఉలిక్కిపడి, ఏంటి తెల్లారిపోయిందా? నా కళ్ళు ఎందుకు మండుతున్నాయి? ఈ తెల్లటి మంచేంటి? నాకేం కనబడటం లేదు. చిన్నుకాకి నురుగులో నుండి బయటకొచ్చి ఏడుస్తూ సబ్బు నురుగ ఊస్తూ, అమ్మో, ఇది మంచు కాదు, సర్ఫ్ నురుగా. నా నోట్లోకి సబ్బు వెళ్ళిపోయింది. నేను ముందే చెప్పాను ఇది బట్టల స్పాంజ్ అని. నా పరువు తీసావు కదమ్మా. ఇప్పుడు నా ఈకలన్నీ సబ్బుతో అతుక్కుపోయాయి. అందరూ పగలబడి నవ్వడం మొదలుపెట్టారు. ఇందాకేమో ఇంపోర్టెడ్ వాటర్ బెడ్, ఏసీ బెడ్ అని బిల్డప్ ఇచ్చావుగా. ఇప్పుడు చూడు, ఉతకడానికి రెడీగా ఉన్న సబ్బు ముద్దలా ఎంత ఫన్నీగా ఉన్నావో. చిచ్చు, ఆరు బయట చల్లటి గాలి వస్తుంటే దాన్ని వదిలేసి తడి స్పాంజ్ మీద ఎవరైనా పడుకుంటారా? నీ సైన్స్ ఒక దండం. నీకిప్పుడే బట్టలు ఉతికినట్టు ఫుల్ వాషింగ్ అయిపోయింది. ఇప్పుడు ఆ నురగ పోవాలంటే అర్ధరాత్రి నువ్వు చెరువులో స్నానం చేయాల్సిందే. చిచ్చుకాకి సిగ్గుపడుతూ సబ్బు నురుగ తుడుచుకుంటూ, ఆమెకు ఆ వాషింగ్ మిషన్ లో గిరగిరా తిరిగినట్లుంది నా పరిస్థితి. నాకు బాగా బుద్ధొచ్చింది. నేను ఒక పూతకు భయపడి నా పరువు నేనే తీసుకున్నాను. ఈ మోడర్న్ టెక్నాలజీలు మనకొద్దు. తుని, నీ దగ్గర ఇంకా వేపాకులున్నాయా? నాకు కూడా కొంచెం ఇవ్వవా? నేను స్నానం చేసి వచ్చి ఆ పక్కనే పడుకుంటాను. తుని పిచ్చుక నవ్వుతూ, ఇస్తానులే చిచ్చు, కానీ ఆ స్పాంజ్ తీసుకెళ్లి పారే, లేకపోతే రేపు ఉదయం అందరూ బట్టలు ఉతుక్కోవడానికి పనికొస్తుందిలే. అవునట్ట, నువ్వు ఆ నురుకులో దొర్లుతుంటే అచ్చం తెల్లటి మేకల్లాగా ఉన్నావు. మేమంతా దయ్యం అనుకుని భయపడ్డాము. సరేలే, నవ్వింది చాలు గాని నాకు చలేస్తుంది. చిన్నరారా, ముందు ఆ సబ్బు పోయేలాగా చెరువులో స్నానం చేసి తుని ఆంటీ వేపాకుల దగ్గర పడుకుందాం. ఇక్కడ చాలా చల్లగా సేఫ్ గా ఉంది. ఆ రాత్రి పక్షులన్నీ చిచ్చుకాకి చేసిన సబ్బు బుడగల కామెడీ తలుచుకుంటూ ఆరు బయట చల్లటి గాలికి హాయిగా నిద్రపోయి, చిచ్చుకాకి అతి తెలివి పనికిరాదని, సహజ గాలికి మించిన ఏసీ లేదని అర్థమైంది. ఈ కథలోని నీతేంటంటే, ఎండాకాలంలో ప్రకృతి ప్రసాదించిన చల్లటి గాలిని ఆస్వాదించాలి కాని అతి తెలివితో పనికి మాలిన ప్రయోగాలు చేసి నవ్వుల పాలు కాకూడదు.